అందరికీ నమస్తే. వెల్కమ్ టు త్రిపుర వంటగది. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ నాటుకోడి పులుసు రాగి సంగటి అండి. ముందుగా నాటుకోడి తీసుకున్నామండి. ఈరోజు నాటుకోడి పులుసు. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నామండి. ఆయిల్ వేసుకున్నాం. పెద్దవి 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసానండి. వేసుకున్నాం ఇవి. అలాగే 6 పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. మన ఉల్లిపాయలు బాగా వేగేయండి. ఇప్పుడు నాటుకోడి ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇది కొద్దిగా సిమ్లో పెట్టుకొని కాసేపు మూత పెట్టుకుని వేయించుకుందాం. ప్యాన్ పెట్టుకుని ఇందులోకి కావాల్సిన మసాలాలు రెడీ చేస్తున్నామండి. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, చిన్న దాల్చిన చెక్క, 3 ఇలైచి, 2 స్టార్ పూలు, 3 లవంగాలు, 1/4 టీ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వేగితే సరిపోతుందండి. ఇలా వేగితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి చల్లారాక మిక్సీలో వేసుకుందాం. నాటుకోడి బాగా వేగిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 టమాటా పెద్దది తీసుకుని ముక్కలు కట్ చేసి వేస్తున్నానండి. 1 టమాటా. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందామండి. మనం మసాలాలన్నీ మిక్సీలో వేసి పొడి చేసుకుందామండి. మన టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గాయండి అన్నీ. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకుందామండి. ఇందాక మనం తయారు చేసుకున్న మసాలా కూడా వేసుకుందామండి. అలాగే కొద్ది పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు అన్నీ బాగా వేగేయండి. వాటర్ వేసుకుందాము. మసాలాలు అంతా బాగా చికెన్కి పట్టింది. ఇంత వాటర్ అయితే సరిపోతుందండి. మనం మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుందాం. ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు మనం రాగి సంగటి తయారు చేసుకుందామండి. పాన్ పెట్టుకుని 2 కప్పులు వాటర్ వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. రెండు స్పూన్లు రాగి పిండి వేసుకుని కొద్దిగా వాటర్ వేసి కలిపి మరుగుతున్న వాటర్లో వేసుకుందామండి.
చిన్న మంట మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఈ వాటర్ బాగా మరిగిందండి. ఇప్పుడు ఇందులో కప్పు రాగి పిండి వేసుకుందాం. కాసేపు కలపకుండా అలా ఉంచుదామండి. చిన్న మంట మీద పెట్టుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందామండి ఉండలు లేకుండా. ఇప్పుడు ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది. మన రాగి సంగటి రెడీ అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలు చేసుకుందామండి. చేయి తడి చేసుకుని ఉండలు చేసుకుందామండి. చూసారు కదండి, మన నాటుకోడి పులుసు రెడీ అయింది. ఇంత చిక్కదనం ఉంటే సరిపోతుందండి. చూసారు కదండి, మన నాటుకోడి పులుసు రాగి సంగటి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.